హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేను మీ రాధిక పొండకంటే ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అసలుకి ఎన్ని రోజుల నుంచి మానిటైజేషన్ కోసం అయితే నేనైతే ఎదురు చూస్తున్నానో నా కళ అయితే నెరవేరింది మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మానిటైజేషన్ ఎంత కష్టపడి చేసినా, అసలుకి మానిటైజేషన్ ఎట్లా చేసినా అనేది నేనైతే మీ దగ్గర నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు. నేను జస్ట్ 3 days ఏమో అవుతుందన్నమాట మానిటైజేషన్కి అప్లై చేసిన. ప్రాసెస్ అనేది చాలా నిదానం అవుతుంది. మానిటైజేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ అందులోకి డాలర్స్ యాడ్ కావడం అంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అనేది చిన్నగా ఉంటుంది కానీ టైం మాత్రం చాలా తీసుకుంటుంది. ఒక్కొక్క స్టెప్పు కంప్లీట్ కావడానికి దగ్గర 1 month 2 months అయితే ఖచ్చితంగా పడుతుందండి. అట్లుంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు అసలుకి ఛానల్ ఇంతవరకు గెయిన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఇంతగానో అసలుకి వ్యూస్ పోవడము, ఎంతమంది చూడడము, ఇంతమందికి షేర్ కావడము మీ వల్లనే జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాకైతే ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. చాలామందికి 1000 members సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది అంటారు కదా. నేను మాత్రం 4000 వాచ్ అవర్స్ ఉండడానికి మాత్రం వీడియోస్ అనేటివి రెగ్యులర్గా పెట్టాలి. అంటే వీడియోస్ అంటే మనం ఇప్పుడు 1 minute లోపల పెట్టేటివేమో షార్ట్స్ అనమాట, 1 minute కంటే ఎక్కువ పెట్టేటివేమో వీడియోస్ అనమాట. వీడియోస్ అనేటివి చాలా పెడితే వాచ్ అవర్స్ అవి చూస్తుంది. నేను దగ్గర 31 వీడియోస్ ఏమో 22 వీడియోస్ పెట్టానండి. దానికి వాచ్ అవర్స్ ఎంత వచ్చిందో తెలుసా? అన్నీ 5 minutes 6 minutes ఇట్లా ఉండే. కాకపోతే 2K 4K లాస్ట్ 2K అనమాట. 2K పోయింది వ్యూస్ వచ్చేసి. 2K వ్యూస్ పోతే ఒక్కొక్క దానికి లెక్కేసి 0.1 అంత తక్కువ వాచ్ అవర్స్ అనేటివి వస్తాయి. అసలుకి చాలా తక్కువ వాచ్ అవర్స్ వచ్చినాయి. వీడియోస్ పెడితే కూడా వాచ్ అవర్స్ వల్ల మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ ఆ వీడియోస్ అనేటివి వ్యూస్ ఎక్కువ రావాలి, రీచ్ కావాలి పబ్లిక్కి. నేను పెట్టిన వీడియోస్ ఏవి రీచ్ కావాలి. నాకు వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ వల్ల నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. నాకు ఓన్లీ షార్ట్స్ వల్లనే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. షార్ట్స్ వల్లనే మానిటైజేషన్ కావడం ఎట్లా అనేది వీడియో చూడండి. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది ఓన్లీ షార్ట్స్ వల్లనే అయింది. షార్ట్స్ వల్ల మానిటైజేషన్ ఎట్లా చేసినా చూడండి. 10 million వ్యూస్ అనమాట. వ్యూస్తో నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది కంప్లీట్గా. 1 million వ్యూస్ అంటే 1 million వ్యూస్ రావాలంటే దగ్గర 10 లక్షల మంది 10 లక్షలు కావాలి. 1 million అంటే 10 లక్షలు. అట్లా 10 millions అంటే 100 లక్షలు అట్లా అనమాట. మళ్ళీ అయింది 100 లక్షలు జస్ట్ 19 days అంతే. 90 రోజులనే 10 million వ్యూస్తో ఛానల్ మానిటైజేషన్ అయింది. చాలా హ్యాపీ అసలుకి. నేనైతే వీడియోస్ పెట్టడం మళ్ళీ ఏం తెలుసు, చాలామంది చేసే మిస్టేక్ ఏం తెలుసా, వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తారు కదా, షార్ట్స్ అనమాట. షార్ట్స్ అప్లోడ్ చేస్తారు కదా, వ్యూస్ వస్తాయి. ఎంత వ్యూస్ వస్తాయి? 50K 20K 1 lakh ఇట్లా వ్యూస్ అవుతాయి కదా. తర్వాత కొన్ని రోజులు ఆపేసినాం అనుకో, ఆ వ్యూస్ అనేటివి ఆటోమేటిక్గా మళ్ళీ తగ్గుతాయి. తగ్గుముఖం బట్టి మళ్ళీ తక్కువ. ఇప్పుడు నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే, నా ఛానల్లో 3 million అనమాట. 3 million వ్యూస్తోని 500 సబ్స్క్రైబర్స్తోని హాఫ్ మానిటైజేషన్ అయ్యింది. నాకు హాఫ్ మానిటైజేషన్ అయ్యేటప్పుడు నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎంత తెలుసా? 10K ఉన్నప్పుడు నా ఛానల్ హాఫ్ మానిటైజేషన్ అయ్యింది తెలుసా? 500కి కదా నా ఛానల్ మానిటైజేషన్ కావడము. హాఫ్ మానిటైజేషన్ కావాలంటే 500 members సరిపోతుంది. కానీ నాకు 10,000 మంది ఉన్నప్పుడు నా ఛానల్ హాఫ్ మానిటైజేషన్ ఇంకప్పుడు అయింది. అంటే సబ్స్క్రైబర్స్ వచ్చారు
సబ్స్క్రైబర్స్ స్పీడ్ వచ్చారు, కాకపోతే వ్యూస్ అంటే సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ వచ్చారు, కాకపోతే వాచ్ అవర్స్ అనేటివి ఎక్కువ పెరగలే నాకు. నేను మెయిన్గా వీడియోస్ అనేటివి పెట్టలే, ఓన్లీ షార్ట్సే పెట్టినాను కాబట్టి నాకు వ్యూస్ అనేటివి చాలా ఎక్కువ పెరగలేదు. అట్లా ఇంకా వాచ్ అవర్స్ చూసుకుంటే ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. వాచ్ అవర్స్ ఎంత ఉంది తెలుసా, మీకు లైవ్లో చూపిస్తాను. నా వాచ్ అనేది అది మానిటైజేషన్ అయింది కదా, కనిపించదు. వాచ్ అవర్స్ అనేటివి 300 ఉంది అంతే. నాకు 10 మిలియన్ వ్యూస్తోనే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, కానీ వాచ్ అవర్స్ చూస్తే జస్ట్ 300 అంటే నాకు అవర్స్తోనే మానిటైజేషన్ కాలే, వ్యూస్ వల్ల నాకు మానిటైజేషన్ అయ్యింది. అది గుర్తుంచుకోండి. మానిటైజేషన్ కావడానికి 2 విధాలు అనమాట. ఒకటి అవర్స్ ఉంటుంది, ఒకటి వ్యూస్ ఉంటుంది. నాకు అనేటివి వ్యూస్తోనే అయ్యింది, అవర్స్తోనైతే నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. నేను రోజు వీడియోస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో పెట్టినప్పుడు నా ఛానల్ అసలు గ్రోత్ అయ్యి ఉండే, నా వ్యూస్ చాలా పోయినుండే. వ్యూస్ పోయింది. నా ఛానల్లో ఎంత తెలుసా, 7 మిలియన్ అంటే 10 మిలియన్స్ కదా, 70 లక్షల మంది చూసిర్రు. టైం ఇంకా 1 మంత్ ఉంది అనగా నా ఛానల్ అసలుకి మొత్తం పడిపోయింది. నేను వీడియోస్ పెడితే వ్యూస్ ఎంత పోయో తెలుసా, 500-600 లోపలనే. ఇంకా అసలుకి కావాలంటే మీరు కూడా రాధిక పొనకంటి ఛానల్లో చెక్ చేయండి ఒకసారి. ఓల్డ్ లిస్ట్లో ఉన్న పాపులర్ దగ్గర ఓల్డ్ లిస్ట్ పాపులర్ అని 2 ఉంటాయి. ఒకసారి ఓల్డ్ లిస్ట్ అన్ని కొట్టండి. అసలు నా వీడియోస్ అసలు 500-600 ఇంత తక్కువ, అసలుకి నేను షాక్ అయినా. 1 మంతే టైం ఉంది, మళ్ళీ 30 లక్షల మంది చూడాలి. 1 మంత్లో 30 లక్షల మంది ఇంపాసిబుల్. ఇంకా నా ఇయర్ కూడా కాదు, నెక్స్ట్ ఇయర్ అయితే మానిటైజేషన్ అని అనుకుంటుంటే ఫస్ట్ ఇంక ఎట్లయినా సరే చూడాలి అది అని నేను ఫస్ట్ వీడియోస్ కంటిన్యూగా పెట్టిన. 70 లక్షల మంది దాకా మంచిగా వచ్చింది. తర్వాత అసలుకి నేను వీడియోస్ పెట్టక పిల్లల హెల్త్ కోసమని, నా హెల్త్ కోసమని ఇన్ని రోజులు డీలే, మళ్ళీ ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నాయని మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంత డీలే, ఇంకా చుట్టాలు వచ్చారని దానికోసం ఇంకా ఇంత అసలు ఏవో పని చేస్తున్నాను మళ్ళీ దానికోసం వీడియోస్ పెట్టకుండా ఇన్ని రోజుల నుంచి ఉంటే అసలుకి నాకు వెళ్ళిన 70 లక్షల వ్యూస్ వల్ల వ్యూస్ ఉంటుంది. మనం వీడియోలు అప్లోడ్ చేస్తాం కదా, ఇప్పుడు నా ఒక వీడియోకి 10K వ్యూస్ వచ్చిందనుకో, ఆ వ్యూస్ అట్లనే ఉంటాయి, సబ్స్క్రైబర్స్ అట్లనే ఉంటాయి, లైక్స్ అట్లనే ఉంటాయి. కాకపోతే వైటీ స్టూడియోలో మాత్రం ఎర్న దగ్గర ఉంటాయి కదా, ఎర్న దగ్గర వ్యూస్ ఉంటాయి కదా, అవి తగ్గిపోతే ఛానల్ ఇవ్వడానికే అసలు మళ్ళీ మామూలు టైం కాదు. పడుతున్న ఛానల్ లేపుకోవచ్చు, కానీ లేచి మరి పడిన ఛానల్ మాత్రం లేపుకోవడం మాత్రం చాలా కష్టం. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, చాలా కష్టం. ఈ పెయిన్ నేను అనుభవించిన. దగ్గర నా ఛానల్ని ఎన్నిసార్లు అంటే ఒక 10 సార్లు లేపుకురావచ్చు. రాధిక పొనగంటి ఛానల్ని 10 సార్లు అసలుకి ఇట్లా పడిపోతుంటే ఇట్లా తీసుకొచ్చిన అసలుకి నేను దాన్ని పట్టించుకోకుండా వ్యూస్ వచ్చేటప్పుడేమో ఏదో వర్క్ ఉంటుంది, వ్యూస్ రానప్పుడేమో ఏం పని ఉండదు అసలుకి. అట్లయితుంది నాకు అసలు ఈ ఛానల్. నేను చేసిన మేజర్ అసలుకి. ఈ మిస్టేక్స్ మాత్రం ఎవరు చేయకండి. పడుతున్న ఛానల్ లేపుకురావడం మామూలు విషయం ఉండదు. మళ్ళీ ఏం తెలుసా, మనం వీడియోస్ అప్లోడ్ చేయగానే డబ్బులు వస్తాం, మానిటైజేషన్ కాగానే డబ్బులు వస్తాయని అనుకోకని. మానిటైజేషన్ అయినా ఇంకా 2-3 మంత్స్ పడుతుంది నాకు తెలిసి. అప్పుడే డబ్బులు రావు, డాలర్స్ రావు, ఏం రావు అసలుకి. మస్తు టైం పడుతుంది. మళ్ళీ ఏంది ప్రాపర్గా ప్రాపర్ అడ్రస్ ఇవ్వాలి, దానికింత టైము. మళ్ళీ ఐడి వెరిఫికేషన్, మళ్ళీ దానికింత టైము. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, దానికింత టైము. మస్తు టైం అసలుకి. కొంతమంది నాకు ఇట్లా వ్యూస్ వచ్చినాయి, చాలా మందికి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తే వ్యూస్ రావు, అట్లా ఉంటాయన్నమాట. కొందరికి కొన్ని వీడియోలు నేను చూసిన. ఒక పర్సన్ అనమాట, ఆ పర్సన్ పేరు గుర్తుకు లేదు. అయితే తనకి వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ ఈజీగా వచ్చేసినాయంట. 1000 సబ్స్క్రైబర్స్ రావడమే కష్టమంట. వాచ్ అవర్స్ అసలుకి ఎవరికి అంత ఈజీగా రావు, లక్ ఉంటే తప్ప వస్తాయి. నిజంగా చెప్పాలంటే లక్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లక్ ఉంటే మాత్రం వాచ్ అవర్స్ వస్తాయి, లేకపోతే మీరు కూడా నా దగ్గర వ్యూస్ వల్ల రావచ్చు. నేను యూట్యూబ్ ఛానల్స్ కొత్తగా పెట్టే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ మనకు అవర్స్ కావాలో వ్యూస్ కావాలో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. వ్యూస్ కావాలంటే షార్ట్స్ పైన డిపెండ్ కావాలి,
అవర్స్ కావాలంటేనేమో వీడియోస్ పైన డిపెండ్ కావాలి. అవర్స్ అంటే షార్ట్స్ మనం పెట్టేటివి 1 minute షార్ట్స్, కానీ మనం 1 minute పెట్టాం. కొన్ని 15 seconds 10 seconds పెడితేనే మా గొప్ప. నేను 15 secondsవి 10 secondsవి అవి రోజుకి నేను ఏదో ఒక టైం, కొన్నిసార్లు సాయంత్రం పూట పెడుతుండే, కొన్నిసార్లు మార్నింగ్ పూట పెడుతుండే. అట్లా అన్నమాట. సాయంత్రం, మార్నింగ్, లేకపోతే ఆఫ్టర్నూన్ ఒకసారి అట్లా పెడుతుండే. ఇట్లా ఒక పర్టికులరీ టైం అంటూ నాకేం ఉండకుండా ఉండేది. నిజానికి అసలుకి ఉండదు. పిల్లలు ఎప్పుడు వండుకుంటారా అప్పుడు పెడదాం, పిల్లలు ఎప్పుడు ఆడుకుంటారా అప్పుడు పెడదాం అనేది ఉంటుండే. యూట్యూబ్ నిజానికి ఒక పర్టికులర్ మనకి